రైట్ తెలంగాణ కేబినెట్ ముగిసిన అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎన్జిటి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా డైరెక్టివ్స్ ఇచ్చింది. ఎంఫసైజ్ పొల్యూటర్ పేస్ అండ్ రీలొకేషన్ అనే పద్ధతిలో ఇవన్నీ కూడా రకరకాల ఆర్డర్స్ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వమే ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని అందులో భాగంగానే కొన్ని చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అంటే కొనసాగింపుగా ప్రజల క్షేమం కోసం ఆరోగ్యం కోసం కొనసాగింపుగా వీటిని కన్వర్ట్ చేసి కార్యక్రమం చేస్తూ ఉంది. దీనిలో అసలు ఈ ల్యాండ్స్ ఎవరివి? ప్రభుత్వ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఆ పారిశ్రామికవేత్తలు వాళ్ళ సొంత డబ్బుతోటి వాళ్ళు కొన్నటువంటి ల్యాండ్స్. ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ను దారాదత్తం చేసి ఇచ్చేస్తున్నారని, అగ్గుధరకు ఇచ్చేస్తున్నారని చెప్పనేటువంటి పద్ధతిలో అంటే ప్రజల మనసుల్లో ఒక విషబీజాన్ని నాటే పద్ధతిలో ప్రముఖ పత్రికల్లో హెడ్లైన్స్లో రాసే కార్యక్రమం చేయడం జరిగింది. యాక్చువల్ ఏంది, ల్యాండ్స్ వాళ్ళవి గవర్నమెంట్ ఇచ్చినాయి. వాటిని ఇప్పుడు వాటి చుట్టూ వచ్చినాయి కాబట్టి అక్కడ ఉన్న నివాస ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి వాటిని షిఫ్ట్ చేయాలనే దానిలో భాగంగా గత ప్రభుత్వాలు కొనసాగించిందని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలి. దానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాబినెట్లో మేము ఇక్కడే ఉన్నాం. క్యాబినెట్ సబ్ కమిటీ ఈ మంత్రికి ఇష్టం లేని, ఆ మంత్రికి ఇష్టం లేని, దక్షిణాది రాష్ట్రాలు సమిష్టిగా ఈరోజు చేస్తా ఉన్నాం. అంటే దుర్గంగా ఈ రోజున మరి బట్టగాల్సి మీ దేశ కార్యక్రమం చేస్తాం. దీనికి సంబంధించి ఈ కోర్ట్ ఆర్డర్స్ ఇవన్నీ ఉన్న తర్వాత దీన్ని ఏ విధంగా చెయ్యాలనే దాంతో దీనికి ప్రపోజ్ చేసింది. ఏది, ల్యాండ్స్ వాళ్ళవే అయినా కూడా ఈ రోజు ఉన్నటువంటి మీరు షిఫ్ట్ చేయాలి, మీరు కన్వర్ట్ చేయాలంటే షిఫ్ట్ చేయాలా, షిఫ్ట్ చేసినా కూడా ఈ రోజు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూలో మీరు 100% పేమెంట్ చేయాలని కింద నిబంధన పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఐలాస్ కావచ్చు, ఫిస్టా కావచ్చు, అలీప్ అనే సంస్థ, నరెట్కో, క్రెడాయ్, ఈ సంస్థలందరినీ పిలిచి మాట్లాడి చేస్తే వాళ్ళు అవుట్ రైట్ రిజెక్ట్ చేసి ఎన్నిళ్ళని మాట్లాడ మాకు అనే కింద వాళ్ళు రిజెక్ట్ చేసి దాన్ని 10% పెట్టండి, 5% పెట్టండి, ఫ్రీగా ఇవ్వండి అనే కింద కన్వర్ట్ చేయండి అన్నారు. అయినా కూడా సంబంధిత ఇండస్ట్రీ మినిస్టర్ గారు, సంబంధిత క్యాబినెట్ సబ్ కమిటీ 10 సార్లు సమీక్ష చేసి దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం, ఎందుకు మెరుగుపరచాల్సి వస్తూ ఉంది, మీ యొక్క శర్వాకం వల్ల గడిచిన 10 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ గడిపలు తీసుకొచ్చి సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నాం, 2 సంవత్సరాలు 1,50,000 వడ్డీ కడతా ఉన్నాం. ఏ విధంగా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బంది బయటపడారు, దానిలో ఈ యొక్క పరిశ్రమ భూములు వాళ్ళవైనా కూడా ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఈ యొక్క పర్మిషన్స్ అనేది ఇండస్ట్రీస్ మీరు షిఫ్ట్ చేసుకోండి, కన్వర్ట్ చేస్తామని కింద చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే ప్రజల మేలు కోసం, నగరవాసుల మేలు కోసం చేస్తూ ఉంటే ఇలా బట్టగాల్సి చేసి ఇలా ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు చేసుకుంటా ఉన్నారు, ఆయన కోసం 5 లక్షలు ఏమని అర్థం ఉందా? అంటే మీకు 2023 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా కూడా బుద్ధి రాలే. కేటీఆర్ మొన్ననే అన్నాడు కదా రెఫరెండం అంటే ఏంది అంటే ప్రజలు గడచిన 2 సంవత్సరాల పరిపాలన పైన జూబ్లీస్ ప్రజలు తీర్పు ఇవ్వబోతారో అన్నారు. తీర్పు ఇచ్చిండ్రు కదా. మీ ఆరోపణలు చేసిన ఆరోపణలన్నీ కూడా బట్టగాల్సి మీరేసే ఆరోపణలే కదా. ఇది కూడా అందులో భాగం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తున్నాయి, రేపు ఇంకో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, అంటే రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే కార్యక్రమాలు చేస్తే ఎట్లా అసలు మీరు ఎట్లా పరిపాలన చేసిండ్రు?